అలా అనేసి వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి, నన్ను చిన్నప్పుడు వీళ్ళు తిట్టారు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళకి చెడు జరగాలి, నా ఆస్తి వీళ్ళు తీసేసుకున్నారు దుర్మార్గంగా, దుఃఖం ఎందుకు వస్తుంది? ఈ దుఃఖాన్ని నిర్మూలించడం ఎలాగా? పాతగా ఉన్న గాయాలు, బాధలు, ట్రామాస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రిలీజ్ చేసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించచ్చు. 1111 పోర్టల్ అనేది ఒక డివైన్ కోడ్. 1111 4 1s, 4 2s ఇలా మీకు వచ్చేటివి ఏంజలిక్ నెంబర్స్ అనేసి మీరు చాలా సార్లు వినే ఉంటారు, అవునా? అలానే ఈ 1111 అనేది డివైన్ కోడ్. మనకు 22 మంత్ లేదు కదా, సో 10 10 అన్ని ఒకటిగా లేదు కదా, ఈక్వల్ నెంబర్స్. సో 1111 పోర్టల్ అనేది ఇది ఒక ఎనర్జీ పోర్టల్ లేదా కాస్మిక్ గేట్వే అని అంటారు. ఈ సంఖ్య మీ చుట్టూ ఉన్న యూనివర్సల్ ఎనర్జీస్తో, మీ ఆత్మతో డైరెక్ట్గా మాట్లాడేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎవరైనా ఏంజలిక్ నెంబర్స్ కనిపిస్తే వెంటనే వాళ్ళు మనసులో వాళ్ళ విష్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి ఆత్మ దైవికమైన శక్తులతో మాట్లాడేందుకు అనువుగా ఉంటుంది అనేసి కోరుకుంటారు. మామూలుగా నెంబర్ 1 అంటే ఎవరికైనా ఇష్టం లేకుండా ఉందా? ప్రతి ఒక్కరికి నెంబర్ 1 అంటే ఇష్టమే కదా! మార్క్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఇంట్లో బావుండాలంటే నంబర్ 1గా ఉండాలి. అందరూ అనుకోవడం నంబర్ 1గా ఉన్న పిల్లలే మంచి స్థాయిలోకి వెళ్తారు అనేసి అందరూ అనుకుంటారు. అదే విధంగా నంబర్ 1గా ఉన్న వాళ్ళకి కష్టాలు కూడా ఎక్కువ అని కూడా అనుకుంటారు. అలానే సృష్టి ఆరంభానికి, అవగాహనకి, విశ్వశక్తి ప్రారంభానికి మూలమైనది ఒకటి. ఒకటి లేకపోతే మిగతావి రాదు. మీరు ఎన్ని సంఖ్యలన్నా పెట్టుకోండి. దానికి ఒకటి యాడ్ చేస్తే పెరుగుతూనే ఉంటుంది గానీ తగ్గేది కాదు. కాబట్టి సృష్టికి మూలం ఒక్కటి. అదే 4 సార్లు వస్తే దీన్నే దైవిక ఆధ్యాత్మిక పయనం, ఆధ్యాత్మిక సంకేతం, ఆధ్యాత్మిక శక్తికి మార్గం మనకు దొరికినట్లే అని అర్థం. ఆకాశిక్ గేట్‌వే అంటారు కదా! పోర్టల్ అంటే ద్వారం అని అర్థం. దీంట్లో మీ మనసులో ఉన్న ఇంటెన్షన్స్‌ని డైరెక్ట్‌గా అమ్మవారి ముందర పెట్టడానికి ఇది ఒక ద్వారం. 11, 11 నిమిషాలు 11, 11 ఆ నంబర్ అన్నది ఒక ద్వారం. ఈ సమయంలో మీరు ఏదన్నా సంకల్పం కోరుకున్నా, లేదా సంకల్పాలు రాసుకున్నా ఇవి ఎక్కువ వైబ్రేషన్‌ను పెరుగుతుంది, పెంచుతుంది. దైవ శక్తులతో సహా సంబంధంతో మనకు డివైన్ ఎనర్జీ కనెక్షన్‌తో మన కోరికలన్నీ తీరుతాయి. అలా అనేసి వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి, నన్ను చిన్నప్పుడు వీళ్ళు తిట్టారు, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళకి చెడు జరగాలి, నా ఆస్తి వీళ్ళు తీసేసుకున్నారు దుర్మార్గంగా, వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులైనా రావాలి అనేసి ఇట్లాంటి చెడు కోరికలైతే కోరుకోకూడదు. ఓకేనా? వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తే స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠానికి వెళ్తారు అనేసి ఒక నానుడి ఉంది. మన పూర్వీకులు చెప్పే ఉంటారు, అవునా? అలానే ఎలాగైతే మీరు వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ శక్తిని స్వీకరించాలి అని కోరుకుంటారో, ఇది కూడా మీకు అలాంటి ఒక ద్వారమే. కానీ కనిపించని ద్వారం, సూక్ష్మ ద్వారం. అది మీ ఆత్మతో, మీ చుట్టూ ఉన్న దైవిక శక్తులతో మీరు సంబంధాన్ని ఏర్పరుచుకొని వారికి మీ యొక్క విషెస్‌ని తెలిపి, సంకల్పాలని తెలిపితే వాళ్ళు దాన్ని అనుగ్రహిస్తారు, ఆమోదిస్తారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? 1 1 1 1 అంటే మీ ఆలోచనలు, భావనలు యూనివర్స్‌తో సమంగా ఉన్నాయి. మీరు కోరుకున్నది త్వరలోనే మేనిఫెస్ట్ అవుతుంది అని సూచన. ఇదే కాకుండా
పాతగా ఉన్న గాయాలు, బాధలు, ట్రామాసు ఇవన్నీ కూడా మీరిక్కడ రిలీజ్ చేసేసి కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. అదే బౌద్ధ మతం ప్రకారం తీసుకున్నారంటే సంఖ్యలకి ప్రత్యేక శక్తులు ఉన్నాయి. సంఖ్యల ద్వారా మనము అవగాహన, అవేర్‌నెస్, బ్యాలెన్స్ అలానే మనలో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్తారు. దాని వల్లనే సబ్‌కాన్షియస్ మైండ్ ఇలాంటివి యాక్టివేట్ అవుతుంది కాబట్టే దాని వల్లనే ఈ 1111 లేదా ఏంజెలిక్ నంబర్స్ ఏదైనా కానీ ధ్యానాన్ని సూచిస్తూ మైండ్‌ఫుల్‌నెస్ మనసుని ప్రశాంతంగా ఉండడానికి అనుగ్రహిస్తుంది. 1 అంటే అన్ని జీవులలో ఏకత్వంలో భిన్నత్వం, ఏకత్వం, సమానత్వం అనేటివి ఉంటుంది. 1 అనే నంబర్‌లో. అన్ని జీవులలో ఒకటే ఉన్నది సత్యం. అలానే అహంకారం లేకుండా జ్ఞానాన్ని తెలుసుకోవడం. మనం కూడా భార్యాభర్త ఇద్దరిని వేరు వేరు అనుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒకటి అనేసి మీరు భావిస్తారో, అప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు రాదు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ రాదు, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇక్కడ 1, 1, 1, 1 సత్యం. ఒకటి అంటే సత్యం అని చెప్పాను కదా! ఇక్కడ 4 ఒకట్లున్నాయి. అంటే 4 సత్యాలు జీవితంలో మీరు నేర్చుకోవాలి. ఏంటంటే సుఖమన్నది ఎప్పుడూ తక్కువే. దుఃఖం ఎప్పుడు మనతో ఉంటుంది. బాధతో కూడుకొని ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి దాని గురించి ఆలోచించకుండా అధిగమిస్తే మనము సంతోషానికి చేరువ అవుతాము. మరి రెండవది దుఃఖానికి కారణమేంటో తెలుసుకోవాలి. దుఃఖానికి కారణమేంటి? మనలో ఉన్న ఆత్మ అహంకారం, ఆశలు, కోరికలు. అవునా? ఇది కావాలి, అది కావాలి, నేనే వీళ్ళకన్నా గొప్పగా ఉండాలి. మూడవది దుఃఖాన్ని నిర్మూలన చేయడం ఎలాగా? దుఃఖం నుంచి విముక్తి పొందడం ఎలాగా? మూడవ ఒకటి. నాలుగవ ఒకటేంటి? దానికి కావలసిన మార్గమేంటి? దుఃఖాన్ని నిర్మూలన చేయడానికి కావలసిన మార్గమేంటి? ఆ మార్గంతో విముక్తిని ఎలా పొందవచ్చు? ఈ 4 మనకు జీవితాంతం గుర్తుండిందనుకోండి, మనకు బాధలే ఉండవండి. మొదటిది మనిషి జన్మ ఎత్తినాక దుఃఖమన్నది కర్మ అనుసారం సహజంగా వచ్చేది. దుఃఖం ఎందుకు వస్తుంది? అహంకారం వల్ల, స్వార్థం వల్ల, మనలో ఉన్న ఆశల వల్ల, కోరికల వల్ల మనకు దుఃఖమన్నది వస్తుంది. ఈ దుఃఖాన్ని నిర్మూలించడం ఎలాగా? వచ్చేసింది. మరి దీన్ని నిర్మూలించడం ఎలాగా? దీని నుంచి విముక్తి పొందడం ఎలాగా అని ఆలోచించాలి. అలా ఆలోచించే సమయంలో మనకొక మార్గం వస్తుంది కదా! అదే దుఃఖం నిర్మూలనకి అష్టాంగ మార్గం. ఆ మార్గం ద్వారా మనము దుఃఖాన్ని విముక్తి చేయవచ్చు. ఈ 4 సత్యాలు మనకు జీవితాంతం గుర్తుండింది అంటే, మనము చాలా మంచి అవగాహనతో మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు.